పారిజాత మంత్రం. అమ్మవారికి పారిజాతేశ్వరి అని అంటారు. ఎవరినంటారు? ఇలా సరస్వతీదేవి యొక్క నామం. కోరిన కోరికలు తీర్చే తల్లి. జ్ఞానభిక్షను వసగే కల్పవల్లిగా ఆ తల్లిని పారిజాతేశ్వరీ నామంతో ధ్యానిస్తారు. ఆ నామాన్ని ఇలా ఈ మంత్రంతో ధ్యానిస్తే విద్యాబుద్ధి వసగి ఉన్నత స్థితిని ఆ తల్లి అనుగ్రహిస్తుంది. హంస అంటే అజపామంత్రం. ఆ నుండి క్ష వరకు ఉన్న వర్ణములను మాతృకావర్ణములు అంటారు. ప్రణవము ఓం భువనేశాని హ్రీం వియత్ హ చంద్ర స అగ్ని రా వాయువు యా భువనేసి హ్రీం ధ్రువం ఓం. ఈ బీజములకు సరస్వతీ నామాన్ని కలిపితే పారిజాతేశ్వరీ మంత్రం ఏర్పడుతుంది. ఈ మంత్రం పారిజాత వృక్షంతో సమానం. ఈ మంత్రం అక్షరలక్ష జపం చేయవచ్చు, లేదా 1,00,000 మార్లు జపం చేసి నిత్యం 108 సార్లు జపం చేస్తే విద్యాబుద్ధి, ఉపాధి, కష్టానికి తగ్గ ఫలితం, ఉన్నత స్థితిగతి కలుగుతుంది. ఈ మంత్రాన్ని దక్షిణామూర్తి ముందు ఉంచి ఉపదేశం పొందినట్టు భావించి జపం మొదలుపెట్టవచ్చు. దశమభాగం చేయడం తెలియనివారు, కుదరనివారు జపసంఖ్య కన్నా అధికంగా జపం చేస్తే సరిపోతుంది. చివరిలో అన్నశాంతి చేయడం మంచిది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.